లంజగుడికి నేను ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? వాడు ఇంటికి రాడేంది? ఇంటికి వస్తాడు, ఎవరైనా ఇంటికి వస్తాడు ఇంటి ఎదురుగానే, కానీ వాడు ఎప్పుడు డబ్బుల గురించి కాదు. ఇప్పుడు మాట పోతే ఇప్పుడు ఈ తాప మనకి రాదు, వాడు ఛాన్స్ ఉండదు వాడికి. ఈసారి నా మాట వాడు సత్తున్నా కానీ ఇప్పుడు అరే ఫోన్ ఎత్తి సమానం చెప్తే ఏదో ఒకటి రా. ఇప్పుడు చెప్పట్లేరు, వాడు బిజీ 2-3 సార్లు చేస్తే బిజీ టైంలో దింకుంటుండు. కాదురా సరే, మన దాకా నీ చిల్లి పెట్టి మన చెరుకు నేను 2000 తీసుకున్నాను, నువ్వు అంత తీసుకున్నావు. ఇప్పుడు నేను నీ ఫోన్ ఎత్తకనా, నువ్వు నీ ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నా, లాస్ట్కి వచ్చేకి డబ్బులు కట్టినా నేనే. అసలు వాడు కొన్ని రోజులు కన్నా ఇస్తానని కాదు చెప్పింది వాడు. అరే ఇంటికి పోయినమ్మంటే మా అమ్మకాడ డబ్బులు ఉన్నాయి, మా అమ్మకాడ తీసుకొని అమ్మటే ఇస్తాను నీకు అన్నాడు. వాళ్ళ అమ్మకు వస్తే ఎందుకులే కానీ బూతులు ఉన్నా ఎందుకు కానీ కొడుకు వాడు ఇప్పుడు రేపు ఎప్పుడే ఇంటికి రాకుండా ఉండడా లంజవాడికి ఇస్తాను చెప్పను. 5 రూపాయలు మళ్ళీ తీరే వాడికి పని కొత్తనట్టు పని ఒప్పుకున్నా నేను, పని ఒప్పుకున్నా కొత్తగా. హలో, కొత్తగా పని ఒప్పుకున్నా కదరా ఈయన తాండూరులో. ఏం పని? మా కాంగ్రెస్ సెంటరింగ్ కట్టే పని చెప్దాము. మామూలుగా సార్ 10,000 కొట్టిండు, జనాల కోసం 10,000 కాదు సార్ అంటే 10,000 కొట్టిండు. నాకు 10,000 కూడా జనాలకు కొట్టినా, ఒకడే మోసం చేసిండు. అందరూ మోసం చేసిన లేరా తీరా డబ్బులు. నా సారికి ఇంకా చెప్పుకోలేక లోకల్ జనాలు మాట్లాడినారు పాత్రలు. లోకల్ జనాలు ఈయన తిక్కలాని కన్నా మేము చేసేది తిక్కలానికి అన్నారు. నేను అంటే నేను మామూలు బయట జనాలు